హాయ్ శ్రీకృత్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నామండి. మీరు ఎలా ఉన్నారు? మా వాళ్ళందరూ కలిసి మాకు బాయ్ చెప్తున్నారు. మేము ఆటోలో ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? చాలా రోజులు అవుతుందండి. చాలా రోజుల నుండి మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము. ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా ఏదో ఒక ఇబ్బంది వల్ల వెళ్ళలేకపోయాం. ఈసారి అయితే మేము ఫ్యామిలీ అందరు కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము ఆటోలో వేములవాడ బస్ స్టేషన్కి అయితే వెళ్ళామండి. వేములవాడ నుంచి వెళ్ళి కరీంనగర్కి అయితే బస్సులో వెళ్ళాము. అక్కడ నుంచి ఆటోలో రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇదే రైల్వే స్టేషన్ చూడండి. ఈ మధ్యనే రెనోవేషన్ చేశారు, చాలా బాగుంది. లోపలికి వెళ్దాం పదండి. చూడండి, ఇదే మనం తిరుపతి వెళ్ళే ట్రైను. చూడండి, ప్లాట్ఫామ్ పైన ఆగి ఉంది, మీరు కూడా చూడొచ్చు. ప్రతి ఆదివారమును గురువారము ఈవినింగ్ 7:15కి కరీంనగర్ నుంచి అయితే తిరుపతికి ట్రైన్ ఉంటుందండి. మేము కూడా ఆదివారం నాడు ఈవినింగ్ వెళ్ళడానికి బుక్ చేసుకున్నాము. మా అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడే కరీంనగర్ లోనే ఉంటారు. మేము కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తున్నామని తెలుసుకొని రైల్వే స్టేషన్ కి అయితే మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారు. అన్నయ్య వాళ్ళకి బాయ్ చెప్పి మేము లోపలికి వెళ్ళి మా సీట్లు వెతుక్కొని ట్రైన్ లోపల అయితే వెళ్ళి కూర్చున్నాము. ట్రైన్ 15 నిమిషాల్లో బయలుదేరుతున్న సమయంలో మా బావను హర్షిని అయితే మమ్మల్ని కలవడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చారు. హర్షిని చూడగానే కుట్టి అయితే చాలా సంబరపడ్డది. ట్రైన్ వెళ్ళేంత వరకు హర్షిని కుట్టి అయితే చాలాసేపు ఆడుకున్నారు. ట్రైన్ వెళ్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. కుట్టిని రమ్మంటే ఎంతకు రాలేదు. ఎలాగోలా కుట్టికి నచ్చజెప్పి లోపలికైతే వెళ్ళి కూర్చున్నాము. కరీంనగర్ నుంచి వెళ్ళి తిరుపతికి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 1 అవర్ అయింది. పెద్దపల్లి స్టేషన్ దగ్గర దాకా వచ్చేసాము. కుట్టికైతే మెల్లగా ఎలాగోలా ఫోన్ చూపించుకుంటూ బుద్రకిచ్చుకుంటూ తినిపించాము. అమ్మ ఇంటికాడ నుంచి మా అందరికైతే చపాతీలు తీసుకొచ్చింది. చపాతీలు తిని అందరం పడుకున్నాము. మధ్యలో మెలకు వచ్చి చూసేసరికి ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగి ఉంది. అది ఎక్కడ స్టేషన్ అని చూశాను, విజయవాడ జంక్షన్. టైం అప్పుడు 2 అవుతుంది. మళ్ళీ పడుకొని లేసేసరికి 6 అయింది. ఆ లోపు గూడూరు దగ్గర దాకా వచ్చేసాము. కుట్టి చూడండి, మాకంటే ముందు లేచి ఫోన్తో ఆడుతుంది. ట్రైన్ అయితే తిరుపతి స్టేషన్లో ఆగింది. లగేజ్ మొత్తం సర్దుకొని దిగుతున్నాము. మాకంటే ముందే మా కుట్టిగాడైతే బ్యాగ్ తీసుకొని కిందికి దిగుతున్నాడు. చూడండి, స్టేషన్లో అయితే దిగి రూఫ్ ఎక్కి బయటకైతే వచ్చేసాము. మేము తిరుపతి వచ్చేసరికి 9 అయింది. చాలా లేట్ అయింది. చాలామంది ఉన్నారు. ఒక్క బస్సు కూడా ఖాళీ రావట్లేదు. చాలాసేపు వెయిట్ చేసాము. లక్కీగా ఒక బస్సు ఖాళీ అయితే అందులో ఎక్కి కూర్చున్నాము. ఈ బస్సులో అయితే గుట్టపైకి వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బస్ స్టేషన్లో అయితే బస్సు ఆపేశారు. మనం గుట్టపైకి వెళ్ళాలంటే ఇక్కడే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని బస్సు ఎక్కాము. అలా కొంచెం ముందడికి వెళ్ళిన తర్వాత చెకింగ్ కోసం అని చెప్పేసి బస్సు ఆపేశారు. అందరు దిగి మనం తెచ్చుకున్న లగేజీ మనల్ని అన్ని చెక్ చేసిన తర్వాత గుట్టపైకి పంపిస్తారు. మనం ఏ బస్సులో అయితే వచ్చామో అదే బస్సు నెంబర్ గుర్తు పెట్టుకొని మళ్ళీ అదే బస్సు ఎక్కాలి. వేరే బస్సు ఎక్కనివ్వరు. మా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత బస్సు ఎక్కి గుట్టపైకి అయితే బయలుదేరాము.
నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. గుట్టపైకి తిరుమలకైతే చేరుకున్నాము. మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగాము. అమ్మ వాళ్ళను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయమని చెప్పి నేను నవీన్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ రూమ్స్ కోసం చాలా పెద్ద లైన్ ఉంది. మేము కూడా లైన్ కట్టాము. రూమ్స్ ఈ రోజు కోటా అయిపోయింది. రేపు మార్నింగ్ ఇస్తారని చెప్పారు. చేసేదేం లేక మళ్ళీ తిరిగి వచ్చేసాము. వచ్చి ఫ్రెష్ అయ్యి అందరం కలిసి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత దర్శనానికి టైం అవుతుంది. కనీసం లాకర్లు అయినా తీసుకొని లగేజ్ అందులో పెట్టుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. లాకర్ల కోసం లైన్ కట్టాము. అక్కడ కూడా చాలా లైన్ ఉంది. గంట సేపు లైన్ కట్టిన తర్వాత మాకు ఒక లాకర్ దొరికింది. ఆ లాకర్ తీసుకొని వెళ్ళి లగేజ్ అన్ని సర్దుకొని గుండు తీసుకోవడానికి కళ్యాణ కట్టకైతే వెళ్ళాము. గుండ్లు చేసుకొని రెడీ అయ్యి దర్శనం కోసం అయితే వస్తున్నాము. మేము దర్శనం కోసం 300 రూపాయల టోకెన్ అయితే తీసుకున్నాము. మేము ఉన్న దగ్గర నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరము. అందుకని ఒక వెహికల్ మాట్లాడుకొని 300 రూపాయల టోకెన్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు. లైన్లో ఎంత టైం పడుతుందని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ వాటర్ బాటిల్ తీసుకొని అయితే లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడే మనం తీసుకొచ్చిన మొబైల్స్, బ్యాగ్స్ అన్ని ఇక్కడే తీసేసుకుంటారు. మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయట ఒక కౌంటర్ ఉంటుంది, ఇక్కడ మనం తీసుకోవాలి. బయటకైతే వచ్చేసాము. మొబైల్ తీసుకొని గుడి దగ్గరకు అయితే వచ్చాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. కానీ 7 గంటల సమయం పట్టింది. 4:30కి లోపలికి వెళ్ళాము. ఇప్పుడు 11:30 అవుతుంది. మేము బయటకు వచ్చేసరికి వర్షం అయితే పడుతుంది. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగించాము. ఈ చలికైతే కుట్టిగాడు బాగా వణుకుతున్నాడని చెప్పేసి రూమ్కి వెళ్దాం అనుకున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళి బయట తిని పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి క్రిందికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నాము. ప్రసాదం పంచడం కోసం గాజులు, దండలు, దేవుని ప్రతిమలు కొనడానికైతే కొంతసేపు టైం తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కి కిందకైతే వచ్చేసాము. కిందికి వచ్చి అందరం కలిసి కాణిపాకం విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి అయితే కాణిపాకం వెళ్ళాము. కాణిపాకంలో వినాయకుని గుడిని చూపిస్తాను, చూసేసేయండి. అలాగే కాణిపాకంలో మణికంఠేశ్వర ఆలయంలో వినాయకుడు అనేక రూపాలలో మనకు దర్శనమిస్తాడు. ఆ వీడియో కూడా చూపిస్తాను, చూసేసేయండి.
మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.